అందరికీ నమస్కారం. యజ్ఞన కల్పతలోకి స్వాగతం. గత సంవత్సరాలలో భారత్ ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది, అనేక సవాళ్లను విజయవంతంగా అధిగమించింది. అయితే ఇప్పుడు మనం ఎదుర్కోబోతున్న సమస్య మాత్రం భారత్ను తీవ్రంగా ప్రభావితం చేసే అంశంగా ఉంది. ఇటీవల భారత వాతావరణం శాఖ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. ఎల్నీనో ప్రభావం భారత్ను తాకబోతుంది. సాధారణంగా ఎల్నీనో వచ్చినప్పుడు భారత్లో వర్షపాతం తగ్గుతుంది, కరువు పరిస్థితులు ఏర్పడతాయి మరియు వ్యవసాయ రంగం పైన తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది. ఈసారి పరిస్థితులు మరింత ఆందోళనకరంగా కనిపిస్తుంది. ఇప్పటికే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఇంధన సంక్షోభం, యుద్ధాల ప్రభావం కొనసాగుతుండగా ఇప్పుడు ఎల్నీనో మరీ పెద్ద సవాలుగా మారుతుంది. ఐఎండీ అంచనాల ప్రకారం ఈ ఏడాది ఋతుపవనాలు లాంగ్ పీరియడ్ యావరేజ్గా ఎల్పీఏలో కేవలం 90% మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది. మొదట ఈ అంచనా 92%గా ఉండగా ఇప్పుడు దాన్ని 90%కి తగ్గించారు. 2023లో కూడా వర్షపాతం సాధారణ స్థాయి కంటే తక్కువగా ఉండడంతో భారతదేశంలో అనేక ప్రాంతాలలో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు 90% స్థాయికి పడిపోవడంతో రైతులు ఆహార ఉత్పత్తులకి మరియు ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారవచ్చు. అసలు ఈ ఎల్నీనో అంటే ఏంటి? ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రమైన మహాపసిఫిక్ సముద్రంలో ఏర్పడే ఒక ప్రత్యేకమైన వాతావరణ పరిణామమే ఎల్నీనో. సాధారణ పరిస్థితుల్లో దక్షిణ అమెరికా ప్రాంతాలలో నుండి వేడిగాల్పులు పశ్చిమ దిశకు ప్రయాణించే ఇండోనేషియా, ఆస్ట్రేలియా మరియు ఆసియా ప్రాంతాలకు వర్షాలకు తీసుకువస్తాయి. కానీ ప్రతి 3-4 సంవత్సరాలకు ఒకసారి ఎల్నీనో సంభవించినప్పుడు దక్షిణ అమెరికా తీర ప్రాంతాల సముద్రాల జలాలు అసాధారణంగా వేడెక్కుతాయి. దీంతో గాలుల ప్రవాహం మారుతుంది, వర్షపాతం నమూనాలు పూర్తిగా తారుమారుతాయి. దీని ప్రభావం భారత్, చైనా, ఇండోనేషియా మరియు అనేక ఇతర ప్రాంతాలపైన కూడా కనిపిస్తుంది. భారత్పై ప్రభావం. భారత వ్యవసాయం ప్రధానంగా మాన్సూన్పై ఆధారపడి ఉంటుంది. వర్షపాతం 5-10% తగ్గినా కూడా వ్యవసాయం ఉత్పత్తి తగ్గిపోతుంది. దీని ప్రభావం జీడిపి, ఆహార ధరలు మరియు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. అందుకే సరైన నీటిపారుదల వ్యవస్థలు, ఆనకట్టలు, జలాశయాలు మరియు నీటి నిర్వహణ అత్యంత కీలకం. చైనాపై ప్రభావం. భారత్ ఎల్నీనో ప్రధానంగా కరువుకు దారితీస్తే చైనాలో మాత్రం భారీ వరదలకు కారణమవుతుంది. ప్రత్యేకంగా చైనాలోని యాంగ్జీ నది పరివాహక ప్రాంతాలలో అధిక వర్షాలు కురిసి వరదలు సంభవించే అవకాశం ఉంటుంది. నవంబర్-డిసెంబర్ నాటికి చైనాలోని వరద సమస్య తీవ్రంగా ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం. ఇప్పటికే ప్రపంచం ఇంధన సంక్షోభం, యుద్ధాల ప్రభావం మరియు ద్రవ్యోల్బణంతో పోరాడుతుంది. ఈ పరిస్థితులలో ఎల్నీనో ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మరో దెబ్బగా మారవచ్చు. భారత్లో కరువు, చైనాలో వరదలు, వ్యవసాయ ఉత్పత్తి తగ్గుదల, ఆహార ధరల పెరుగుదల లాంటి పరిణామాలు ప్రపంచ మార్కెట్పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎల్నీనో అనేది ప్రకృతి సిద్ధమైన వాతావరణ చక్రము. ఇది దశాబ్దాలుగా జరుగుతుంది. దీనిని మనుషులు ఆపలేరు. కానీ నీటి సంరక్షణ, మెరుగైన నీటిపారుదల వ్యవస్థలు, వ్యవసాయ ప్రణాళికలు మరియు సమర్థవంతమైన ప్రభుత్వ చర్యల ద్వారా దీనిని ప్రభావాన్ని తగ్గించవచ్చు. రాబోయే నెలలలో ఎల్నీనో ప్రభావానికి సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అందువల్ల రైతులు, పాలసీ నిర్ణేతలు మరియు సాధారణ ప్రజలు అప్రమత్తంగా ఉండడం అవసరం. ధన్యవాదాలు. ఎప్పటిలాగానే భగవంతుని ఆశీస్సులు మీ అందరిపై ఉండాలని కోరుకుంటున్నాను.